హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్. మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? చూడండి, చెరువుగట్టులో ఉన్నాము. ఈ చెరువుగట్టు నల్గొండ డిస్టిక్ లో ఉంటది. నల్గొండ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అండ్ దీని హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే, త్రేతాయుగంలో పరశురాముడు ఆ గుట్ట పైన ఒక శివలింగంని ప్రతిష్ఠించి శివుడి కొరకు ఘోర తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవ్వడు. అలాగే తను ప్రతిష్ఠించిన శివలింగం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దాంతో పరశురాముడికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న గొడ్డలితో శివలింగంపై కొడతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, పరశురామ, నీ తపస్సు నాకు నచ్చింది. ఇప్పటి నుండి ఈ క్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. పరశురాముడికి శివుడు అలా వరమిస్తాడు. అలా వరమిచ్చి గుట్టపై ఉన్న 3 గుండ్లపై స్వయంగా వెలిశాడు. పరశురాముడు గొడ్డలతో కొట్టడం వల్ల శివలింగంపై జడల ఆకారంలో అచ్చులు పడతాయి. దానివల్ల అక్కడ ఆ శివుడు జడల రామలింగేశ్వర స్వామిలాగా కొలవబడుతున్నాడు. ఫస్ట్ చెరువుగట్టు ఎంట్రీ దగ్గర నుంచి మీరు కూడా చూడండి. ఇది హైదరాబాద్ నుంచి వస్తుంటే నార్కట్పల్లి దాటినాక వ్యూ అండి. చూడండి, గుట్టలు, ఆ చెట్లు, ఆ గుట్టల పైన గ్రీనరీ చాలా బాగుంది చూడడానికి. అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఉండే, చూస్తుంటే చాలా బాగుంది. ఇది గుట్ట బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి వెళ్తే గుట్ట బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎంట్రీ నేను తర్వాత చూపిస్తాను. ఇదే చెరువుగట్టు గుట్ట అండి, ఇది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ అక్కడ పైన టెంపుల్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో గుట్ట చూడడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి గుడికి. అది అక్కడ గోపురం కట్టి ఉంది చూడండి, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఆ స్టెప్స్ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి గుట్ట పైకి. అండ్ ఇక్కడ గుడి గోపురానికి ఎదురుగా నంది ఉంది చూడండి. పైన రూమ్స్ ఉన్నాయండి. కింద గుట్ట కింద స్టే చేయాలనుకున్న వాళ్ళు ఆ రూమ్స్ లో స్టే చేయొచ్చు. అండ్ పక్కన రైట్ సైడ్ లో రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ నుంచి వెహికల్స్ పైకి అలౌ చేస్తారు. అండ్ పైన కూడా రూమ్స్ ఉంటాయండి. అంటే మొత్తం పైన గుట్ట పైన కాదు, మధ్యలో గుట్ట మధ్యలో ఉంటాయి మళ్ళీ రూమ్స్. మేము నైట్ అక్కడే స్టే చేసాము. మేము స్టే చేసిన రూమ్స్ నుంచి బయటికి రాగానే చూడండి, పెద్ద శివుడి విగ్రహం ఉంది అక్కడ. అది చాలా బాగుంది. అండ్ రూమ్ లో ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరికి పైకి వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. మేము అందరము ఉన్నాము. మా చెల్లి, మా మరిది, మా నీక్షుగాడు మిస్ అయ్యారు. వాళ్ళు కూడా ఉంటే బాగుండేది, బట్ వాళ్ళకి కుదరలేదు రావడానికి. ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయండి. అక్కడ కూడా చాలా మంది పడుకుంటూ ఉంటారు. రూమ్స్ తీసుకోకుండా అక్కడ కూడా స్టే చేస్తుంటారు. మాకు మొక్కు ఉందండి, నైట్ అక్కడ నిద్ర చేసి మాన్షిగాడికి గుండు చేపిస్తామని. సో గుండు చేపించడానికి లైన్ లో నించున్నారు. మనం స్టార్టింగ్ లో చూసాం కదా, పైకి రావడానికి ఇలా మెట్ల మార్గంలో వస్తారనేసి. ఇవి అవే మెట్లు అండి పైకి. మొక్కున్న వాళ్ళు అలా బొట్లు పెట్టుకుంటూ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇదంతా గుట్ట కింద అండి. వ్యూ చూడండి, చాలా బాగుంది ఇక్కడ. మనిషిని గుండు చేపించడానికి లోపలికి తీసుకెళ్లారు. మా మమ్మీ, మా అత్తయ్య చూడండి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అండ్ ఎవరో పిల్లలు ఏడుస్తుంటే మంచిగా ఏడుస్తున్నాడేమో అనేసి చూస్తా ఉన్నారు. వాడు ఏడుస్తున్నాడేమో గుండు చేస్తున్నారండి, కానీ ఏడుస్తున్నాడు బాగా పాపం. నా హెయిర్ పోతుంది, నా హెయిర్ రాదా, మళ్ళీ హెయిర్ రాదా అనేసి ఏడుస్తా ఉన్నాడు. ముక్కు కాబట్టి అలా అనుకోకూడదు, కానీ చిన్న పిల్లగాడు కదా, వాడికి తెలియదు. ఫైనల్లీ మా ముక్కు అయితే తీర్చుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ముక్కు తీరింది చాలా రోజుల తర్వాత. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఆ దేవుడు ఇప్పుడు రప్పించుకున్నాడు. మా మొక్కు తీర్చుకున్నాం. అండ్ మెయిన్ కింద శివుడి దగ్గరికి దర్శనానికి లైన్ లో వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ శివుడి విగ్రహం ఉంది లోపల, కానీ చూపించడానికి కుదరలేదు. అండ్ ఇది గుట్ట కింద వ్యూ అండి. వ్యూ అంతా చాలా గ్రీనరీగా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ మొక్కుకున్నాము ప్రదక్షిణాలు చేసి. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎల్లమ్మ టెంపుల్, ఇంకా వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అందరూ దీపాలు ముట్టిస్తున్నారు. అగరబత్తులు, దీపాలు ముట్టిస్తున్నారు. మా మమ్మీ, మా అత్తయ్య కూడా అగరబత్తులు ముట్టించి అక్కడ పెట్టారు. అండ్ మేము ఇప్పుడు మెయిన్ 3 గుండ్ల పైకి వెళ్తున్నాము. మంచి కూడా చూడండి ఎంత ఫాస్ట్ గా ఉరుకుతున్నాడు. మహి ఒకసారి చూడు. అండ్ ఇది వే అండి, స్టెప్స్ నుంచి వెళ్ళాలి.
చెరువుగట్లో మెయిన్ శివుడు వెలిసింది మూడుగుండ్లలో. మూడుగుండ్లడానికి దారి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. ఆ రోజు మండే కాబట్టి చాలా మంది వచ్చారండి. ఇక్కడ ఒక నమ్మకం ఉంది, అమావాస్య రోజు నైట్ నిద్ర చేసి ఏ మొక్కుకుంటే ఆ మొక్కు తీరుతుందన్న అందరు ఇక్కడ నమ్ముతారు. ఇదే మూడుగుండ్లు అండి. మూడుగుండ్లు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి, ఇంతకుముందు స్టెప్స్ లేకుండా సీరియల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఆ మూడుగుండ్ల మధ్యలో నుంచి వెళ్ళాలి. వెళ్దాం రండి. ఇంకా చూడండి, ఆ గుండ్ల మధ్యలో నుంచి కొంచెమే ప్లేస్ ఉంది, అంటే స్టెప్స్ కాబట్టి కొంచెం ఈజీగానే వెళ్ళొచ్చు. ఇంతకు ముందు సీకులు ఉంటుండేనంట, వాటిని పట్టుకొని నడిచేవాళ్ళు. ఓం నమ శివాయ అక్కడ వెళ్దాం, పైనకి వెళ్ళి చెప్దాం. పైకి వెళ్ళి చెప్దామా? నేను చెప్ప, నువ్వు చెప్పు. ఏది చెప్పు? చూడు, చెప్పు చక్కగా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అక్కడ చూడండి, గుండు ఇట్లా చాలా కిందికి ఉంది, అక్కడ నుంచి వంగి వెళ్లాల్సి వస్తుంది. ఓం నమ శివాయ. అంత ప్రాబ్లం ఏం లేదు, బట్ కొంచెం వంగి వెళ్ళాలి. స్టెప్స్ ఉన్నాయి, ఏం కాదు. అందరం అలా చిన్నగా వంగి వెళ్ళాము లోపలికి. ఒకసారి చూడండి స్టెప్స్ ఎలా గుట్టపైకి మొత్తం. అక్కడ మెయిన్ మూడుగుండ్ల పైన దేవుడు ఉంటాడు. ఇంకా చూడండి, అందరు ఎంత లైన్ కట్టేశారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి దిగడానికి ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ కొంచెం ప్లేస్ వరకు స్టెప్స్ లేవండి, వాళ్ళ గుట్టలాగా అట్లనే ఉన్నాయి రాళ్ళలో. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు, నడవలేని వాళ్ళకైతే కొంచెం కష్టం అక్కడ నడవడము. కొంచెం జారుతూ ఉన్నట్టుగా ఉంది, అది కొంచెం అక్కడ డేంజర్ అనిపించింది నాకు. ఆ కొంచెం ప్లేస్ అయిపోయినాక మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఎంతమంది వచ్చారు. అండ్ ఇది మూడు గుండ్లు మెయిన్ అండి. ఇంతకుముందు స్టెప్స్ లేనప్పుడు ఈ గుండ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకునే వాళ్ళు. మా అత్తయ్య నేను కూడా వెళ్తాను, ట్రై చేస్తాను ఒకసారి అని అన్నారు. మా అత్తయ్య వెళ్తున్నారు మూడు గుండ్ల మధ్యలో నుంచి. చాలా చిన్న ప్లేస్ అండి, అక్కడి నుంచి చూడండి. అండ్ ఇది గుట్ట పై నుంచి కింద గుడి వ్యూ అండి. మొత్తం గుడి చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ముడుపులు ఇట్లా కట్టుకున్న వాళ్ళు ముడుపు కట్టుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ చూడండి శివుడు ఉన్నాడు, దాంట్లో లోపల శివుడు చుట్టూ ఇట్లా నెట్ లాగా ఐరన్ నెట్ పెట్టారు. ఇది మెయిన్ శివుడు అండి, అక్కడ మెయిన్ గా మొలిసిన శివుడు. అక్కడ దేవుడి దర్శనం చేసుకొని ఇంకా స్టెప్స్ దిగి కిందికి వస్తున్నాము. ఇక్కడ ఇటు సైడ్ స్టెప్స్ కిందికి దిగడానికి ఉన్నాయండి. కిందికి దిగేటప్పుడు ఓకే, కానీ కొంచెం పైకి ఎక్కేటప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా కర్వ్ లాగా ఇలా ఉందండి. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అక్కడ కొంచెం. అండ్ తర్వాత కిందికి వచ్చేసాము. అండ్ మా అత్తయ్య, మా మావయ్య, మా ఆయన, మా మనిషి అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. మా డాడీ పైకి రాలేదు, మా డాడీ కొంచెం కాలు నొప్పులు ఉన్నాయి, పైకి ఎక్కలేను అనేసి రాలేదు. అక్కడ కూర్చుంటే మా మమ్మీ వెళ్ళి తీసుకొస్తున్నారు. అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ ఫోటో. మా చెల్లె వాళ్ళు మిస్ అయ్యారు, బట్ మా ఫ్యామిలీ. అండ్ మీకు మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. ఇందాక మేము చూపించిన వ్యూ అది గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.